వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో నేను సమ్మర్ కదండి, సో అందరూ మనం ఏదైనా కూల్గా చల్లగా తాగాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా. సో ఈరోజు నేను కేరళ స్పెషల్ కులుక్కి షర్బత్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మలయాళంలో కులుక్కి అంటే షేక్ చేయటం అని అర్థం అండి. దీనికోసం ఒక గ్లాస్ షర్బత్కి హాఫ్ గ్లాస్ షుగర్ వాటర్ తీసుకుంటాం. అండ్ ఇవి వచ్చేసి మనకి సబ్జా గింజలండి, అవి ఈ విధంగా ఉంటాయి. వీటిని బేసల్ సీడ్స్ అని కూడా అంటున్నారు. సో వీటిని మనం ఒక 5 minutes వాటర్లో వేసుకున్నామంటే ఈ విధంగా సోక్ అవుతాయి అన్నమాట. అంటే ఇవి మనకి ఒక జెల్లీ లాగా చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. ఈ విధంగా తయారవుతాయి. ఒక 2 spoons తీసుకుంటే సరిపోతుంది, చాలా ఎక్కువ క్వాంటిటీలో అవుతాయి అన్నమాట. అండ్ ఇవి మింట్ లీవ్స్ అండి, పుదీనా ఆకులు. అలాగే ఇది మనం సాల్ట్ అయినా తీసుకోవచ్చు అండి, లేదంటే కళ్ళుప్పు తీసుకుంటున్నాను ఇక్కడ నేను. అండ్ లెమన్, 1 glassకి 1 lemon అనేది సరిపోతుందండి. అండ్ ఇది వచ్చేసి చిల్లీ, పచ్చిమిరపకాయ అనేది కావాలి. అండ్ ఇవి వచ్చేసి మనకి ఐస్ క్యూబ్స్ అండి. గ్లాస్ మనం తయారు చేసుకోవడానికి మనం షుగర్ వాటర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే హనీ, దాని ప్లేస్లో హనీ అయినా కూడా తీసుకోవచ్చు అండి, అది మీ ఇంట్రెస్ట్. దీని పేరు వచ్చేసి కులుక్కి అండి, కులుక్కి. అసలు నేనైతే ఫస్ట్ చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి నేమేంటి కులుక్కియా అని అనుకున్నాను. బట్ ఆ ప్రాసెస్ అనమాట, ఆ చేసే విధానాన్ని ఆ విధంగా పిలుస్తారు. సో ఇప్పుడు మనం కులుక్కి ఏ విధంగా తయారు చేసుకుందాము మన అమలాపురం రుచుల్లో చూసేద్దాం. ఫస్ట్ అన్నింటికంటే ముందుగా మనం ఒక లెమన్ తీసుకోవాలండి. లెమన్ మనకి జ్యూస్ బాగా రావాలి అంటే లెమన్ని ఈ విధంగా పెట్టి మనం ఇలా ప్రెస్ చేసామంటే మంచిగా వస్తుందండి జ్యూస్ అంతా కూడా. అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ఆల్మోస్ట్ అందరూ కూడా ఫ్రిడ్జ్లోనే కదా మనం దీన్ని స్టోర్ చేసుకుంటాం. సో అది కొంచెం తీసిన తర్వాత మనకి గట్టిగా ఉంటుంది. సో ఇలా అన్నామంటే మనకి అదంతా కూడా లూజ్ అయ్యి మంచిగా జ్యూస్ అనేది బయటకు వస్తుందండి. సో ఇలా చేసుకుంటే చూసారు కదా, నొక్కుతుంటే ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఈ లెమన్ని ఫస్ట్ ఒక చిన్న స్లైస్ చేసుకోవాలండి. సో ఈ విధంగా 3 portions చేసుకున్నాం కదా. ఫస్ట్ 1 portionని ఇలా 3 ముక్కలుగా చేసుకున్నాం కదండి. సో మనం ఏదైతే గ్లాస్లో చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఫస్ట్ దీన్ని యాడ్ చేసుకుందాం. ఓకే, తర్వాత మనం కొంచెం పుదీనా ఆకులు తీసుకుందాం. తర్వాత కొంచెం కళ్ళుప్పు కొంచెం తీసుకుంటున్నాను నేను, మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు అండి దీని ప్లేస్లో. తర్వాత సబ్జా గింజల మిశ్రమాన్ని ఒక 2 spoons, మంచిది కదండి, ఎంత తిన్నా కూడా ఇది ప్రాబ్లం లేదు, చలవ చేస్తుంది ఈ కాలంలో. ఇప్పుడు నిమ్మకాయలో మనకి మిగిలిన పోర్షన్ ఉంది కదండి, వాటిని కూడా అంటే కంప్లీట్గా 1 glassకి 1 ఒక నిమ్మకాయ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఇందులో షుగర్ వాటర్ యాడ్ చేసుకుందామండి. మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, అంటే మనకి కొంచెం ఖాళీ ఉంచుకుని వేసుకోవాలండి. చూసారు కదా నేను అంతవరకు యాడ్ చేశాను. అండ్ తర్వాత ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నామండి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. అంటే మనకి ఇందులో తీపి, నెక్స్ట్ పులుపు, అలాగే పచ్చిమిరపకాయలో ఉన్నటువంటి కారం అన్నీ కలిసి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసేద్దాం. ఫైనల్గా ఐస్ క్యూబ్స్ అండి. అందుకే మనం ఎక్కువ ఫిల్ చేసేసుకోకూడదు అనమాట ఒకసారి. ఇవన్నీ వేసేటప్పటికి మనకి ప్లేస్ కొంచెం సరిపోదు, సో అందుకని చెప్పేసి ఇందులో మీరు షుగర్ ప్లేస్లో హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి, తేనె అయినా యాడ్ చేసుకోవచ్చు. అలాగే షుగర్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తాగితే ఇంకొంచెం ఎక్కువ షుగర్ వేసుకోవచ్చు. సో ఫైనల్లీ కులుక్కి, అది మీనింగ్ ఏంటంటే కులుక్కి అంటే ఈ కింద గ్లాస్ని మనం ఈ విధంగా పైన ఒక గ్లాస్ పెట్టి లాక్ చేస్తామండి. లాక్ చేసి దాన్ని మనం ఎంత ఎక్కువసేపు షేక్ చేయగలమో అంత ఎక్కువసేపు షేక్ చేయాలండి. అంతే, మనకి కులుక్కి రెడీ అయిపోతుంది.
ఫైనల్గా సర్వ్ చేసుకునేటప్పుడు ఇంకొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని స్ట్రా పెట్టుకుంటే కులుక్కి రెడీ అయిపోయింది. సో అదండి ఈరోజు అమలాపురం రుచుల్లో నేను మీకు చేసి చూపించిన కేరళ సమ్మర్ స్పెషల్ కులుక్కి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్తో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. టేక్ కేర్, బాయ్.